హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, చాలా రోజుల తర్వాత జుట్టు దూస్తున్నాను. అదేంటోనండి ఆహ్, ఈ సికా ముడవడం అలవాటయిందనుకోండి, జుట్టు దూవడం మీద ధ్యాస ఉండదు. ఎంతసేపు సికా ముడుసుడే. ఆ పాయింటెల్ వేసుకొని మనం అట్లీస్ట్ జుట్టు దూస్తాం. సో, నాకు తెలిసిన ఆడవాళ్ళలో 2 టైప్స్ ఉంటారు. ఒకరు హెయిర్‌లి యేసుకుంటా ఉంటారు. ఓకే. వాళ్ళకెట్లైనా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళకది అలవాటు. ఇంకొకరు సెకండ్ టైప్. వాళ్ళు నాలాంటోళ్ళు. వీళ్ళకి ఎంతసేపు ఏ పని చేయాలన్నా ముందు జుట్టు సిక్క ముడవాలి. ఆ సిక్క ముడిచినాకనే ఏ పనైనా తోస్తది. సో, అట్లా నేను ఆ రెండో టైపు. నాకేమన్నా అంటే ఆ సిక్క ముడిచేయాలి గంతే. ఆ జుట్టు దువ్వకు దాంతో పెద్ద సంబంధం ఉండదు. ఈ చబ్బీ ఫేస్‌ని తగ్గించుకోవాలి. చేద్దాం. చేద్దాం. డైట్ చేద్దాం. టైం రావాలి. ఎండాకాలం మనం పొద్దున్న లేవము. డైట్ చేయడానికి బెస్ట్ టైం, ఎక్సర్సైజ్ చేయడానికి బెస్ట్ టైం వింటరేనండి. సో, వింటర్ వరకు వెయిట్ చేయాలి. మీరు నన్ను సన్నగా చూడాలనుకుంటే. సో, ఇగ నా జుట్టు దూసి నా సగం హెయిర్ లాస్ అవుతది. రమ్యకు గూడా హెయిర్ లాస్ బావుందంట. నేను రమ్య మాట్లాడితే మెయిన్‌గా మా హెయిర్ లాస్ గురించే మాట్లాడుకుంటాం. సో, ఇది నా జుట్టు. అండ్ ఈ డ్రెస్ మా ఆయనకి నర్స్ డ్రెస్‌లా అనిపిస్తది. ఇంగ్లీష్ సినిమాల్లో దయ్యాలు ఇసొంటి డ్రెస్‌లు యేసుకుంటారట. ఈ దయ్యాలు పట్టినోళ్ళు ఇట్లుంటారు గదా! ఆళ్ళిట్లే మోకాళ్ళ వరకు డ్రెస్ యేసుకొని ఉంటాడు. ఎప్పుడు అంటాడు. సో, ఇది న్యూ మైస్‌లో 250కి తీసుకున్నాను. కంఫర్ట్‌గా ఉంటదని తీసుకుని బానే ఉంది గానీ, చూడడానికి ఎందుకో అనిపించట్లేదు. నాకు మాత్రం మస్తు కంఫర్ట్‌గా ఉంది. సో, మీలో న్యూ మ్యాచ్‌కి ఎంతమంది ఎళ్ళిర్రు? నాకు కామెంట్‌లో చెప్పండి. సో, ఇక్కడ హెయిర్ స్టైల్ మారిస్తే మొహం గూడా బాగా అనిపిస్తదని ఆలోచనలో ఉన్నాను. చాలా కొన్నానండి జుట్టుకి పెట్టుకునేటియి. ఒక్కటి దొరకదు. నా చిన్న కొడుకు ఆటిని ఎక్కడ పెట్టుకుంటాడో ఏమో! వాడిది అన్నట్టు ఏదైనా ఫిక్స్ అయిండా, అది మన కంటికి కనిపియదు. అట్లా దాచేసుకుంటాడు. సో, తర్వాతేంటంటే మీలో ఎంతమందికి ఈ ఈ అలవాటు ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఏ అలవాటు? ఇదే. ఏమైనా హోటల్‌కెళ్ళినప్పుడు అక్కడ 2000 బిల్లు గాని, ఈ లాస్ట్‌కి సొంపు ఉంటది చూడు, అది టిష్యూలో తెచ్చుకుంటాం చూడండి. అందులో మనం ఎంతో సేవ్ చేసుకున్నట్టు, బడ్జెట్ చేసుకున్నట్టు ఫీల్ అయితాం కదా! సో, అట్లా నేను ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటది. అందులో తిన్నది అదనమాట. సో, అప్పుడు తెచ్చుకున్నాను. అది అక్కడుంది. ఈ రూము ఈ మధ్య ఎక్కువ వాడుకలో ఉంటుంది. సో, ఈ ఎనకాల ఉన్న పరుపు వల్ల ఇది బాగా అనిపించట్లేదు కదా! సెట్ చేయాలి. తీసేయాలండి. ఆ పరుపు తీసి గాలిపీలకి తీసుకెళ్ళాలి. టైం కుదరట్లేదు. సో, యూట్యూబ్ దయ అని చెప్పేసి మనకి ఆ పరుపు ఫ్రీగా వచ్చింది. ఒకటొచ్చింది, ఒకటి ఇల్లంతా గుట్టకెళ్ళింది. ఈ బెడ్ మీద ఉన్నది కూడా మనకి యూట్యూబ్ కొలాబరేషన్‌లో వచ్చిందేనండి. సో, తర్వాత ఏంటంటే ఈ బుజ్జి గ్లాస్ జార్స్ డీమార్ట్‌లో ఉన్నాయండి. 19 రూపీసే. నాకు చాలా బాగా అనిపించి ఒక 5, 6 తీసుకుందాం అంటే మా ఆయన నో, ఏమైనా రెండే తీసుకో అన్నాడు. సో, ఇక బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా రెండే తీసుకున్నాం. సో, ఆ రెండిటిని ఈడొకటి సోంపు శేఖర్ వర్క్ చేసుకుంటున్నప్పుడు సోంపు తింటాననమాట ఇక్కడ. సో, అట్లా పెట్టున్నా అనమాట. తర్వాత ఇది మీరు కృష్ణుడి బొమ్మ గురించి అడిగారు కదా! సో, ఇందులో మీకు చెప్తాను. సో, ఈ కార్ వచ్చేసి జాతరలో తీసుకున్నాము. మన బీరంగూడ గుట్ట మీద టెంపుల్, బ్రహ్మరాంబిక టెంపుల్‌లో జాతర జరుగుతది కదా! సో, అది. అండ్ ఈ స్నేక్ ప్లాంటు నిన్న గాక మొన్న రోడ్డు మీద ఎవరో కట్ చేసి పడేస్తే మనం ఏరుకొచ్చుకొని దానికో ఇల్లు ఇచ్చాం. యెస్. నా దగ్గర ఉన్న 3 స్నేక్ ప్లాంట్స్ అంతే. ఒక రెండేమో ఇక్కడ అక్కయ్యని అడిగాను, ఇచ్చింది తను. ఇగో ఇది. ఇది ఇక్కడ రితు వాళ్ళ స్కూల్‌కెళ్ళంగా ఒక అక్కకి గార్డెన్ ఉంటది. టెర్రస్ గార్డెన్. ఆ అక్క దగ్గర తీసుకున్నాం. వాళ్ళు భూమిలో పెట్టారు. మస్తు పెరిగింది. అండ్ ఇది మన చెట్టుకే 2 చెట్లు చేసినాం. పెట్టుకున్నాం అనమాట. తర్వాత నేను ఏదో చేస్తా అనుకోని కిచెన్‌లోకొచ్చిన. అసలు అది షూట్ చేయలేదు. కానీ సిక్క ముడుచుకుందేమో షూట్ అయిపోయింది. నాకు నా ట్రైపాడ్ పాడైపోయింది. సో, దాంతో ఇబ్బందవుతుంది. బుజ్జి ట్రైపాడ్ వాడుతున్నాను. సో, కొత్త ట్రైపాడ్ కొందామన్న ఆలోచనలో ఉన్నాను. తర్వాత మీకు గుర్తుందా? అత్తయ్య అటెళ్ళారు కాశీకి. సో, అత్తయ్య తెచ్చిన శారీస్ నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ. సో, ఋతుగాడు ఇప్పుడు 4 ఇయర్ అయిపోయి 5th స్టార్ట్ అవుతది ఇప్పుడు. ఇప్పుడు ఈ నవంబర్‌లో వాడికి 5th ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతది. సో, ఇప్పుడు వీని ఫస్ట్ బర్త్‌డే ఫోటోస్ వచ్చినాయి. ఇంకా 21st ఫోటోస్ ఇంకా గతే లేవు. ఏంటోనండి. ఆ 21st డే అయిపోయి 5 ఏండ్లయింది. ఆయన ఇంకా 21st డే ఫోటోసు ఇవ్వలేదు. సో, మీలో ఎంతమంది నాలాగా ఫీలింగ్‌లో ఉంటారో నాకు కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు పెన్ డ్రైవ్స్ వచ్చినాయి. ఈ పెళ్లి ఫోటోస్ కానివ్వండి, ఏమైనా పెన్ డ్రైవ్‌లో ఎక్కించుకుంటారు. సో, పెన్ డ్రైవ్ ల్యాప్‌టాప్‌కో, టీవీకో పెట్టి అందరం ఒక దగ్గర చూసుకోవాలి. సో, దానికంటే నాకు ఆల్బమ్స్ ఇష్టం. నేను ఇంకా పాత మైండే. నేను ఇట్లా 2 లామినేషన్ చేయించమంటే ఆయన ఇట్లా చేసాడు. అస్సలు బాగా చేయలేదండి. నాకు నచ్చలేదు. ఆ క్వాలిటీ కూడా ఎక్కువ నచ్చలేదన్నమాట. బట్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ ఫోటోస్ ఈరోజు నేను సెట్ చేస్తా అనుకుంటున్నాను. ఈ మధ్య ఇల్లు కొంచెం అటు ఇటు మార్చాం కదా! సో, అట్లా ఇది ఋతుగాడి ఫోటో. నేను యాక్చువల్లీ రితు, తేజు ఇద్దరు ఉన్నది పెద్దగా లామినేషన్ చేయమన్నా. ఇట్లా అడ్డం కాదు, పొడుగులో.
ఆయన ఇట్లా పెట్టాడు. సో మా ఫ్యామిలీ ఫోటో అయితే అంత బాగా ఏం చేయలేదు. శేఖర్‌కి కూడా నచ్చలేదు. నాకు కూడా పెద్దగా నచ్చలే. బట్ ఒక మెమొరీలా ఉంటుంది. ఇంట్లో ఫోటోలు ఉన్నప్పుడు దాన్ని మూలకు పెట్టకూడదనేది నా ఉద్దేశం. సో ఈ ఫోటోస్‌ని మనం సెట్ చేద్దాం. ఈ బ్యాగ్‌లో ఏమున్నాయి అక్క అని అనుకునేరు. అత్తయ్య అటు వెళ్ళారు కదా, ఎటు నేను షార్ట్ పెట్టాను, అత్తయ్య కాశీకి వెళ్తున్నారు చెప్పేసి. అందులో ఎవరో కమెంట్ చేశారు, 10 డేస్ అంటే 10 శారీస్ ఉండాలి కదా అని. ఎందుకండి వాష్ చేసుకుంటామండి. 3 తీసుకుపోయినా ఇవాళ ఒకటి వేసుకొని రేపు దాన్ని వాష్ చేసుకుంటాం, రేపు ఇంకోటి వేసుకుంటాం, మళ్ళీ ఇంకోటి వేసుకొని ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి కదా. సో అత్తయ్య వాళ్ళు కాశీకి సేవకి వెళ్తున్నాం అనుకున్నారు, కానీ సేవకి వెళ్ళే ట్రిప్కి వెళ్ళారు. పాపం తను మాతో వచ్చినప్పుడు ఎంతసేపు పిల్లల్ని చూసుకోవడం, మమ్మల్ని సగం పెట్టుకోవడమే అవుతుంది. సో ఇలాంటి ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను మా అత్తయ్యని ముందే వెళ్ళమంట. అత్తయ్య వెళ్ళత్తమ్మా, మంచిగా ఎంజాయ్ చేయి, బాగుంటుందని చెప్పేసి. సో అత్తయ్య నాకు రమ్యకి ఇద్దరికి కాశీ నుంచి శారీస్ తెచ్చింది. సో మా అత్తయ్య శారీస్ తెస్తే ఏ ఓల్డ్ మోడల్లో తెస్తుందో నేను అనుకున్నాను. సో ఊర్లో తెచ్చిన అందరికంటే మా అత్తయ్య తెచ్చిన శారీస్ బాగున్నాయండి, మోడ్రన్గా ఉన్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో నాకు రమ్యకి సేమ్ శారీ తెచ్చారు. ఇది రమ్యకి వేరే కలరు, నాకు వేరే కలరు. 900 రూపీస్ పడిందంట ఒక శారీ. బాగుంది కదా, నాకు అది బాగా నచ్చింది. అండ్ ఈసారి ఇది రమ్యకి నాకు చేంజ్ నాకు గ్రీన్ చూడగానే బాగా నచ్చింది. రమ్యదేమో మెరూన్ కలరు. ఈ టైప్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ నాకు రమ్యది నాది 2 నచ్చినాయి, కానీ తీసుకోలేను కదా. తనకొకటి నాకు కూడా తెచ్చారు కాబట్టి. సో మొత్తంగా అయితే మా అత్తయ్య కాశీకి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, అత్తయ్య మీరు వెళ్ళేది బనారస్, ఖచ్చితంగా నాకు రమ్యకి మంచి శారీస్ తీసుకోరా అత్తమ్మ అని. బట్ 2 తెస్తాను అనుకోలేదు. అండ్ ఏ పట్టు చీర లాంటి ఓల్డ్ మోడల్ తెస్తాను అనుకున్నాను, కానీ మా అత్తయ్య సెలెక్షన్ సూపర్, చాలా బాగా సెలెక్ట్ చేశారు. ఆ బస్సులో వాళ్ళందరూ కలిసి వెళ్ళారు కదా, వాళ్ళందరికీ ఈ శారీస్ బాగా నచ్చాయంట. సో ఈ శారీ లాగా నాకు ఇంకో శారీ ఉంది. అన్నయ్య వాళ్ళు గృహప్రవేశం అప్పుడు ODBMలో పెట్టారనమాట ఆ శారీ నాకు. బట్ సెలెక్షన్ చేసుకుంది నేనే. నా గృహప్రవేశం శారీగో నేనే సెలెక్ట్ చేసుకున్నాను, నేనే తీసుకున్నాను. అదిగో నేనే సెలెక్ట్ చేసుకున్నాను. సో ODBM వచ్చినప్పుడు వాళ్ళు పెడతారు కదా బట్టలు. సో అట్లా నాకు డబ్బులు ఇస్తే నేను తెచ్చుకొని, నీకు నచ్చేది తెచ్చుకోరా అని చెప్పేసి ఇస్తే నాకు నచ్చేది తీసుకొని, దాంట్లో ఇది పర్పుల్ కలర్ తీసుకున్నాను నేను. మరి బీరువా ఉండగా ఇంట్లో శారీస్ పెట్టావేందక్క అడగండి కదా, ఎందుకంటే బీరువా అంతా నిండిపోయింది. అలా మనం కట్టింది లేదు, వీకింది లేదు, బోల్డ్ అన్ని శారీస్ అయిపోయాయి. అఫ్కోర్స్ నేను ఒక యూట్యూబర్ కాకపోతే నా దగ్గర అన్ని శారీస్ ఉండకపోయేవి. కొలాబరేషన్లో అప్పుడు మనకి ఇవి ఎక్కువ ఉండడం వల్ల కొలాబరేషన్లో వాటిలో వీటిలో వచ్చినాయి బట్టలు. నేను డబ్బులు ఎక్కువ వేస్ట్ చేయను, అది మీ అందరికీ తెలుసు. సో ఈ మా అత్తయ్య మాకు తీసుకొచ్చే శారీస్. ఈ పైన ఉన్నది రంగమన్న వాళ్ళు ODBM పోసినప్పుడు పెట్టిన శారీ అన్నమాట. దాని బ్లౌజ్ కుట్టించుకున్న శారీ ఎక్కడో మిస్ అయిపోయింది. సో మొత్తంగా అయితే ఇందులో శారీస్ ఇంకో బ్యాగ్లో కూడా నాకు శారీస్ ఉన్నాయి అనమాట. సో ఇది మా అత్తయ్య తెచ్చిన శారీస్. తర్వాత ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, వీటిని సర్దాం. మీకు గుర్తుందా మన ఓల్డ్ వీడియోస్లో ఇక్కడ అన్ని క్రాంకరీ సామాన్, క్రాంకరీ యూనిట్ ఏమంటారండి, అయ్యేయండి డిన్నర్ సెట్లు, ఆ ఓటి కప్పులు విప్పులు షోకేసుకుండే. ఎందుకో నాకు 3 months బ్యాక్ వాటిని చూసి బాగా చిరాకు వచ్చింది. అన్నీ తీసేసి ముల్లెగట్టి సజ్జ మీద పడేసి ఇవన్నీ సెట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇది ఎక్స్ట్రా వచ్చిన ఫొటోస్ వీటిలో సెట్ చేస్తాను. ఎట్లా సెట్ చేయాలో ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. కానీ ఇలా చిన్న మార్పులు చేస్తే ఇల్లు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మా ఇంటికి పెయింటింగ్ వేయించాలి, మీరు చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. ఇంట్లో పిల్లలు ఉన్నారు అనేది ఆ ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది. ఏమంటారు, ఈ గోడల మీద పెయింటింగ్లు పెద్దోళ్ళం వేసుకోము కదా, పిల్లలు వేస్తారు. ఎడబడితే ఆడ బొమ్మలు ఉంటాయి. దట్టు బేబీ గర్ల్ ఉందా బేబీ బాయ్ ఉందా వట్టిగానే అర్థమవుతుంది. ఎందుకంటే బేబీ గర్ల్ ఉన్న వాళ్ళ ఇంట్లో టెడ్డీ బేర్స్ అవి క్యూట్గా ఉంటాయేమో. అదే బేబీ బాయ్స్ ఉన్నారనుకోండి, సైకిళ్ళు, బాలు, షటిళ్ళు, క్రికెట్ బ్యాట్లు, కార్లు ఇవే ఉంటాయి. సో మాకైతే మహేష్మతి సామ్రాజ్యం మేము చేయొచ్చు, అన్ని కార్లు ఉన్నాయి. మన తేజ్ వాళ్ళ స్కూల్లో ఆర్ఫన్ హౌస్కి వాళ్ళు వెళ్తున్నారంటే 2 సంచులు నిండా ఇచ్చేసానండి. హ్యాపీగా అనిపించి పిల్లల బట్టలు కూడా చాలా ఇచ్చాను. సో ఒక రితు ఫోటో నేను గోడకు పెడదాం అనుకుంటున్నాను. సో దానికి మీషోలో అప్పట్లో ప్లాంట్స్ కోసం తెప్పించాను, హ్యాంగింగ్ ప్లాంట్స్ కోసం ఇట్లా పెడదామని. అది తీస్తాను, పెడతాను, చూస్తాను. కానీ ఎందుకో దపక్కన జారితే ఫోటో కింద పడుతున్న ఫీలింగ్ వస్తుంది. చూద్దాం, ట్రై చేద్దాం. మీకు గుర్తుందా, చాలామంది నన్ను అక్క మీరు డోర్ మీద వాచ్ పెట్టి వాచ్ కిందికి వెళ్ళి నడవద్దు అక్క అన్నారు. సో అది నేను మార్చేశాను. చూడండి, అక్కడ వినాయకుడు ఫోటో పెట్టాను. అండ్ ఆ వాచ్ వచ్చేసి ఈ గ్యాప్లో కరెంటు పోయిందండి. ఆ వాచ్ వచ్చేసి టీవీ పైన పెట్టాను అనమాట. సో నాకు ఇట్లా ఇష్టం అండి ఇంట్లో ఫోటోలు.
కానీ ఎందుకో ఇక్కడ రిత్తుగాడి ఫోటో క్రాస్ అయినట్టు అనిపించింది. డబుల్ నన్ను కింద పడితే పలుగుతాను భయం వేసి మళ్ళీ తీసేసాను. సెట్ అవ్వాలి, నాకు అర్థం కాలేదు. సో ఎలా ఉంది నాకు కమెంట్లు చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అక్కడ డైలీ వీడియోస్ పెడుతారు, మంచి మంచి కమెంట్ చేస్తారు. నేను సూపర్ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా బూస్టింగ్గా అనిపిస్తుంది. సో మన వ్లాగ్స్ ఇప్పటి నుంచి ఇలాగే వస్తాయండి. సో మొత్తంగా నేను ఈ సెటప్ ఇలా మార్చాను. న్యూ మైజ్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ట్రెండ్లో ఉన్న వాటర్ బాటిల్ ఇది 50 రూపాయలకి ఒకటి అన్నారు. సో నేను కూడా ఒకటి తెచ్చుకున్నాను. ఇది 50 రూపీస్. నేను తేజు ఇద్దరం వెళ్ళామండి న్యూ మైజ్కి. ఆ శేఖర్కి చిరాకు మెయిన్గా మీ షాపింగ్ ఒడవదే అని చెప్పి తేజుని పంపించిండు. సో అక్కడ నేను నా షాపింగ్ పోయినా తేజువాడి షాపింగ్ పోయినా నాకు అర్థం కాలేదు. అప్పుడు ఏం వీడియోస్ తీయలే, ఎక్కువ స్టేటస్ పెట్టేసుకున్నాను అనమాట. మా తేజువాడు వచ్చి అమ్మ ఋతుగాడిది ఎప్పటిదమ్మా ఫోటో అంటున్నాడు. వాడి బర్త్డే నాన్న మొన్న వచ్చింది. మా అన్న వాడు ఆ ఫొటోస్ చూడి అతను ఎంబడి పడి 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 మొత్తకైతే వీడి ఋతుగాడి బర్త్డే ఫొటోస్ సంపాదించిండు. సో ఆ సైడ్ మొత్తం నేను ఫోటో సెక్షన్ పెట్టిన, అదేదో ఫోటోలో కచేరీ లెక్క అయిపోయింది. మా ఇంట్లో ఈ పేస్టులు ఇలా సైడ్కి పెట్టినాం అనుకోండి, గంటలో రుత్తుగాడు లేచిండా గంటలో వాటిలో ఉన్న పేస్ట్ మాయమైపోయి బుర్రలు మిగులుతాయి. సో అందుకే వాటిని పైన పెడతాను. తేజు స్కూల్ నుంచి రాగానే ఆ ఫోటో చూసి నెక్స్ట్ థింగ్ అన్నది వాడు, నాకు ఎందుకు అమ్మ కిందని వస్తుంది అన్నాడు. సో అదే చెక్ చేస్తూ ఉన్నాను. వీడికి తెలుసుగా మీకు తేజు బంగారానికి అడ్నైట్ టాన్సిల్స్ సర్జరీ అయిపోయింది, తెలుసుగా మీ అందరికీ. సో మరి దానివల్లనే ఏంటో నాకు అర్థం కాలేదు. సర్జరీ అయిపోయి 3 years అవుతుంది మనకి. సో ఇక్కడ వస్తుంటే ఇక చూడు నాకు టాన్సిల్స్ ఉన్నాయి, నీకు లేవు నాన్న, ఏదో తాకించుకున్నావు అందుకని వస్తుంది అన్న. సో ఋతువాడు పడుకున్నాడు కదా, ఇటు చూడండి తేజు రాగానే వాడిని లేపుతా ఉన్నాడు. సో తర్వాత ఈవినింగ్ నేను టీ పెట్టుకున్నాను. రిత్తు టీలో రస్క్ తింటాడు. కానీ నిజంగానే కదండి, రోజులు ఎంత మారిపోయినాయి, ప్రపంచం ఎంత అది టాక్సిక్ అయిపోయిందంటే, మన చిన్నప్పుడు 10 రూపాయికి గొట్టాలు ఉంటాయి కదా, ఆ పొట్లం తిన్నా మనకి దగ్గు లాంటివి రాకపోయేవి. ఇప్పుడు ఎంత టాక్సిక్ అంటే ఇదే. నేను మాట్లాడడానికి అర్థం మీకు అర్థమవుతుందా? అన్ని కల్పితాలు, అన్నీ ప్యూరిటీ అందులో లేదన్నమాట. సో ఇప్పుడు ఈ రస్కులు వెరైటీగానే వస్తున్నాయి. చిన్నప్పుడు మేము ఛాయ్లో చపాతీ వేసుకొని తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. పిల్లలకి ఇప్పుడు ఛాయ్లు పెట్టట్లేదు. అయినా మా ఋతుగాడు అప్పుడప్పుడు తాగడం అంటే వాటిలో అద్దుకుంటాడు అనమాట ఏదో ఒకటి. సో నా డైలీ రొటీన్లో ఇదో భాగం. పిల్లల్ని ఈవినింగ్ పార్క్ తీసుకెళ్ళడం డైలీ తీసుకెళ్తూ ఉంటాను. ఋతు ఎందుకు నాకే ఇలా అవుతుంది, మా పక్క ఆమె బట్టలు ఢపేలని కొడతా ఉండింది అనమాట. సో మొత్తానికి ఇలా పిల్లల్ని డైలీ పార్క్ తీసుకెళ్తాను. నాకు మైండ్ ఫ్రెష్ అవుతుంది. కానీ ఏంటో 2 గంటలు ఇళ్ళనే పోతాయి, వచ్చిన చదువుమంటే వీళ్ళకి నిద్ర వస్తాయి. సో అట్లా ఉంటుంది. చూడండి రిత్తుగాడు ఇది బాగా ఆడతాడు, తేజుగాడు ఇష్టంగా ఆడతారు. సో తీసుకొస్తాను, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. ఇప్పుడు చదువులు కమర్షియల్ అయిపోయినాయి. పిల్లలకి ఎంతసేపు చదువుమని మనము ఇంటికి వచ్చాక ఎంబడి పడితే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ముందు ఆడిపిస్తాను, తర్వాత ఇంటికి వచ్చాక ఖచ్చితంగా డైలీ 1 hour చదవాలి. ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, ఎంతసేపు అయినా ఆడుకో, 1 hour చదవాలి. నీకు నచ్చినప్పుడు హోంవర్క్ చేసుకో, నాకు సంబంధం లేదు, కానీ 1 hour చదవాలి. ఇది నేను తేజుకు పెట్టిన ఒక రిస్ట్రిక్షన్. సో ఆ రూల్ని తేజు మంచిగా ఫాలో అవుతాడు. సో వాడు మ్యాథ్స్ అయిపోయింది రాయడము. మా ఋతుగాడు వీడికి చదివిస్తున్నంతసేపు ఋతుగాడు అమ్మ నన్ను చదివి నువ్వు నన్ను పట్టించుకుంటలేవు, వాడు ఓన్ మాటల్లో వాడిది పెడతాను నేను. వాడు రీడింగ్ చేసేది షూట్ చేశాను నిన్న విందురు. సో పిల్లల్ని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది, చూస్తూనే పెరుగుతున్నాను అని కమెంట్ పెడుతున్నారు కొంతమంది. నిజమే కదండి, తొందరగా పెరుగుతున్నారు. నాకు కూడా అనిపిస్తుంది ఇంకో 2 years అవుతా ఇట్లా నా ఎంబడి పడి తిరగడం, నన్ను జైమని అడగడం అట్లాంటివి ఉండవు పెద్దోళ్ళు అయిపోతే. సో అది కొంచెం సాడ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ వీడికి హోంవర్క్ చెప్పిస్తున్నాను. సేమ్ ఉన్న వాటికి రౌండప్ చేయమంది మేడము. తేజో మ్యాథ్స్ వర్క్షీట్స్ అవి ఇచ్చారు, అవి కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. సో తర్వాత ఈరోజు వీళ్ళని హోంవర్క్ చేయమని చెప్పి నేను కిచెన్లోకి వచ్చాను. ఈరోజు మా అత్తయ్య చేసే ఒక డిష్ నాకు పెళ్ళైన కొత్తలో బాగా నచ్చేది, అది మీతో షేర్ చేస్తాను. దీన్ని మనం తెలంగాణలో అయితే గడ్డ కోడిగుడ్డు అంటాం, గడ్డల కూర అంటారు దీన్ని. మా అత్తమ్మోళ్ళని అదే వింటా, గడ్డ కోడిగుడ్డు వండమ్మ అని రమ్య అంటది, శేఖర్ కూడా అదే అంటాడు. సో దీన్ని మనం స్టైల్గా ఎగ్ బుర్జీ అందాం. ఓకే, సో చాలా సింపుల్. 2 కోడిగుడ్డు తీసుకోండి, అందులో కారం వేయండి, ఉప్పు వేసుకోండి, పసుపు వేసుకోండి, ధనియాల పొడి వేసుకోండి, కారపొడి ఇప్పుడు ఇంట్లో పోసిన స్టైల్, కానీ ఇంతకుముందు పొట్లంలో ఉండే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత దీన్ని బీట్ చేయండి, బీట్ చేస్తా ఉండ్రి మొత్తం ఆ లంప్స్ పోయేదాకా. చూసినా ఇట్లా ఫాస్ట్ ఆర్డర్లో పెట్టిన నేను, మీరు అట్లా చేయాలి, అప్పుడే అది మంచిగా అవుతుంది. సో అయిపోయింది.
ఇది ఇట్లా వేసి ఆఫ్టర్ దట్ ప్యాన్ పెట్టుకోండి, ఏదైనా ప్యాన్ పెట్టుకోండి. నాకు నా దగ్గర మీకు దాదాపు అన్ని స్టీలే అనిపిస్తాయి. సో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. మీ క్యాలరీస్కి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోండి. మనం బీభత్సంగా వేసుకుంటాం. ఓ లోటాకెట్ చెంచాడు ఆయిల్ వేసుకున్నాం. తర్వాత ఈ కొట్టిపోసిన కోడిగుడ్డు ఉంది కదా, దీన్ని మళ్ళీ బీట్ చేరి పైన ఇట్లా నురుగు వచ్చేటట్టు మీ దగ్గర బీటర్ ఉంటే అట్లా వేసుకోవాలి. అయితే కేక్ లెక్కన అవుతుంది. సో తర్వాత ఈ ఆయిల్ వేడి ఎక్కగానే మా అత్తయ్య అయితే మిరియాలు, లవంగాలు, ఇలాచి వేస్తుంది. నేను వేయట్లేదు కదా, పిల్లలు తినాలి కాబట్టి. సో ఇట్లా వేసేది. ఇప్పుడు దీన్ని నాలాగా మీరు ఆగపడి గిజ్ అనకుర్రి, అది బుర్జి అవుతుంది. వీ వాంట్ ఓన్లీ గడ్డ కోడిగుడ్డు. సో గడ్డ కోడిగుడ్డుకు ఇట్లా ఇలా సైడ్ కానీ కూడా ఆ పచ్చిదాన్ని అటు అనాలి. ఎస్, నెక్స్ట్ సేమ్ స్టెప్ రిపీట్ అగైన్ అండ్ అగైన్. ఆ పచ్చిది పోయి అంత ఉడికినట్టు కనిపించే వరకు. ఈ టైంలో మీరు స్టవ్ని చిన్నగా పెట్టుకోగలరు, లేకపోతే మాడిపోయి మాడు కోడిగుడ్డు గడ్డ అవుతుంది. సో ఫైనల్గా కర్రీ ఇలా ఉంటుంది. ఓకే, నచ్చిందా? ట్రై చేయండి. ఇది మా అత్తయ్య వేసి కర్రీలో నాకు పెళ్ళైన కొత్తలో బాగా నచ్చేది. సో ఇదన్నమాట. నేను ఈ అండా బుర్జీ ఫ్యాన్ని కాదు, బట్ ఇలా వేసి నాకు నచ్చుతుంది. మా అత్తయ్య ఇంకా బాగా చేస్తారు. సో మా పిల్లలకి నేను ఇలా వేస్తాను, ఇంకోలాగా వేస్తాను. సో ఇలా సింపుల్గా మీరు కర్రీ చేయొచ్చు. ప్రజెంట్ మా ఇంట్లో మెంతి కూర పప్పు ఉంది, దాంతోపాటు ఇదిగో తిందామని చేశాను అనమాట. సో ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా ఇట్లా వేసిరా నాకు కామెంట్లో చెప్పండి. ఈ కోడిగుడ్డు బుర్రలు, మనం తాగిన చాయ్ వాటర్ పడేయకండి, ఇట్లా పోసి చెట్లకు పడేయండి. ఏది వేస్ట్ పోనీయద్దు, కిచెన్లో ఉంది. ఓకేనా? చేయాలి, ఇది ముందు చెప్పు. సైకిల్, కార్, బస్, బోట్, ఏరోప్లేన్, షిప్, లయన్, డాగ్, కౌ, ఎలిఫెంట్, లయన్, టైగర్, జీబ్రా, పికాక్, ప్యారెట్, స్పారో, క్రో, పిజియన్, ఈగల్, వల్చర్, కైట్స్, చాలా ఉంటాయి. ఇంకా ఇది తర్వాత చాలామంది అడిగిన క్వశ్చన్, ఈ కృష్ణుడి విగ్రహం ఎక్కడ తీసుకున్నాను? బీరంగూడ టెంపుల్లో, బ్రహ్మరాంబిక టెంపుల్లో జాతర జరుగుతుంది. సో జాతరలో తీసుకున్నాను. 350 రూపీస్ పడింది. చెప్పడం 1000 చెప్పారు. అసలు కృష్ణుడు ఎంత ముద్దుగా ఉంటాడు, ఆయన ఫేస్లో జీవకళ ఉంటుంది. నాకు బాగా నచ్చిందండి. చాలా పెద్దగానే ఉంటుంది. నాకు ఇంకా పెద్దగా తీసుకోవాలంటే, కానీ మా శేఖర్ ఆడ సెట్ అవుతో లేదో అని చెప్పి ఈ విగ్రహం కంటే చిన్న విగ్రహం చూస్తాడు. బట్ నేను ఫైనల్ ఇదే వేసాను. మాకంటే ముందు వచ్చిన వాళ్ళు 300 తీసుకున్నారు. వాళ్ళు 2-3 విగ్రహాలు తీసుకున్నారు. సో 300కి ఒకటి పడింది వాళ్ళకి. నేనైతే 350కి తీసుకున్నాను. నాకు బాగా నచ్చాడండి. ఆడ కూర్చుని అట్లా చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో. సో అది కృష్ణుడి గురించి. తర్వాత ఇవి మీకు గుర్తున్నాయా? ఇది చిన్నప్పుడు మనం ఆడేవాళ్ళం. ఇందాక పిల్లలకి ఈవినింగ్ కొనిచ్చి ఉంటుంది. సో ఎలా అనిపించింది వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను. బై బై, టాటా, టేక్ కేర్.